హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైన ఫిష్ గ్రేవీ కర్రీని చేసి చూపించబోతున్నాను. ఈ ఫిష్ గ్రేవీ కర్రీ అనేది అందరం చేసుకుంటూ ఉంటాం. బట్ మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చేసినట్టు టేస్ట్ అయితే రావట్లేదని ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఇలా చేసుకొని చూడండి, 3 days పాటైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అంటే చూసేద్దామా? ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. చింతపండుని ముందుగా నానబెట్టుకోవడం వల్ల కర్రీ అనేది ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చింతపండుని అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను చేప ముక్కల్ని 1 kg వరకు తీసుకున్నాను. ఈ చేప పేరు వచ్చేసి షీలా అండి. సో మీరు తీసుకునే చేప మెయిన్ ఇంపార్టెంట్, పులుసుకు సంబంధించిన చేపనే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, పులుసుకైతే ఈ విధంగా మీడియం ముక్కల్ని కొట్టించుకుంటే చాలా బాగుంటుంది పులుసు కూడా. ఇక్కడ నేను కల్లుప్పుని 1 స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా నీట్గా కలుపుకుంటూ ఉన్నాను. ఈ విధంగా కలుపుకొని మంచినీళ్ళతో 3 times వరకు వాష్ చేసేసుకోండి. చాలా బాగా తెల్లగా వస్తాయి చేప ముక్కలు అనేవి. సో చూడండి, ఈ విధంగా వస్తే చాలు, మనకి చేప ముక్కలు అనేవి రెడీ అయినట్లే. ఈ చేప ముక్కల్ని ముందుగా నేను ఉప్పు కారం పట్టించుకుంటూ ఉంటాను. సో చూడండి, 1 స్పూన్ వరకు సాల్ట్, కారము, కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ముందుగానే కలుపుకొని పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం పసుపు అనేది చేప ముక్కలకు పూర్తిగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పులుసులోకి. చేప పులుసులో కొంతమంది తలభాగం అనేది తినడానికి ఇష్టపడరు. సో ఉడికిన తర్వాత ఆ తలభాగం అనేది తీసేసుకొని మనం పులుసు అనేది తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి మందపాటిగా ఉండాలి. అదేవిధంగా వెడల్పాటి దబర్లాగా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడే చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. 3 tablespoon వరకు ఆయిల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం గసగసాలు కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని నీట్గా వేయించేసుకోండి. అదేవిధంగా ఒక పచ్చిమిరపకాయని కూడా ఈ విధంగా మీడియం సైజ్గా కట్ చేసుకొని మధ్యకైతే వేసేసుకోండి. ఫిష్ కర్రీ టేస్ట్ అంతా మనం వీటిని వేయించుకోవటంలోనే ఉంటుంది. నీట్గా వేగిన తర్వాతే మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలండి. ముందుగానే అన్నీ వేసేసుకుంటే పచ్చివాసన అనేది వస్తుంది. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని కూడా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టొమాటో మగ్గేందుకు 1 స్పూన్ వరకు కల్లుప్పును కూడా వేసుకొని ఈ విధంగా మగ్గ పెట్టుకోండి. ఇక్కడ నేను మూత పెడుతూ ఉన్నాను. టొమాటో అనేది త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా 2 minutes వదిలేస్తే చాలండి, మనకి టొమాటో అనేది పూర్తిగా ఫ్రై అయిపోతుంది. చూసారా, ఈ ఫిష్ గ్రేవీ కర్రీ అనేది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకున్నాం కదా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో చూసారా, టొమాటో కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటూ ఉన్నాను. అండ్ అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మనం చేపలకి ఉప్పు కారం పట్టించి ఉన్నాం కదా చేప ముక్కలకి. సో చూసుకొని కొంచెం లిమిట్గా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఈ విధంగా కలుపుకొని దాంట్లో నుంచి వచ్చే ప్యూరీని మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. 1కి 2-3 సార్లు అయితే ఈ విధంగా చేసేయండి. సో ఈ విధంగా చేయటం వల్ల చింతపండులో ఉన్నటువంటి గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను పూర్తిగా ఈ విధంగా అయితే వేసుకుంటూ ఉన్నాను. సో చూడండి, ఈ విధంగా వచ్చినటువంటి పిప్పిని అయితే తీసేసేయండి. మరొకసారి ఈ విధంగా కలుపుకొని మనం చూసుకొని దగ్గరుండి వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ వాటర్ అనేది నేను ప్యూరీ మొత్తం కలిపి 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను. 1 గ్లాస్ వరకు ప్యూరీ అయితే వచ్చింది. మొత్తం నాకు 1 లీటర్ వరకు వాటర్ అయితే పట్టిందండి. సో చూడండి, ఈ విధంగా వాటర్ అనేది పూర్తిగా వేడైన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని దీంట్లో అయితే వేసేయండి. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగానే వాటర్లో వేసేస్తే వాటర్ అనేది పట్టిపోయి చేపలకి టేస్ట్ అనేది అంత బాగోదు. సో చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 minutes పాటు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చేప ముక్కలు అనేది వేసిన తర్వాత గరిటె అనేది పెట్టకుండా ఈ విధంగా క్లాత్ సహాయంతోనే పూర్తిగా తిప్పుతూ దగ్గరుండి ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మూత అనేది పెట్టుకొని మరో 13 minutes పాటు అయితే ఉడికించుకోండి. సో చూడండి, మరొకసారి దగ్గరుండి ఈ విధంగా అయితే తిప్పుతూ ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మనకి 30 to 35 minutes వరకు పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల చేపలు కూడా త్వరగా కుక్ అయిపోతాయి. దీంట్లోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని మరొకసారి ఈ విధంగా దబర్ని కదుపుతూ ఈ విధంగా కలియబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ జీలకర్ర ధనియాల పొడి వేసిన తర్వాత మరో 10 minutes పాటు అయితే ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ అనేది పూర్తిగా తేలుతూ ఉంది.
ఈ సమయంలోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కొత్తిమీర అయితే యూస్ చేయట్లేదు. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ అయ్యాక చూపిస్తూ ఉన్నాను మీకు. చేప ముక్క అనేది పూర్తిగా ఉడికిపోయిందండి. చూడండి, ఏ ముక్క చెదరలేదు, ఏ ముక్క ఆ ముక్కే పూర్తిగా ఉడికిపోయింది. సో ఈ విధంగా చేసుకుంటే చాలండి, మనకి ఫిష్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ గ్రేవీ కర్రీ అనేది 3 డేస్ పాటు ఉన్నా ఏం పాడవదండి. రోజు రోజుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, రైస్లో కానీ సంగటిలో కానీ. గ్రేవీ అనేది చల్లారితే చాలండి, చిక్కబడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.